అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు. కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ లేదు. అందరి దగ్గరికి పోయారు. గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అదేవిధంగా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడినాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి బేసికలీ ఉన్న పరిష్కారాలు 2. ఒకటి, పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు, ప్రభుత్వానికే డబ్బులు కట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా, ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించి తర్వాత కావాలంటే కలెక్టర్ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద డబ్బులు రాబట్టుకోవచ్చు. ఈ వారం రోజుల లోపల పోలీసులు రికవర్ చేసి డబ్బులు వెనక్కి కడతారా, లేకుంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి ఆ డబ్బులు, ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు కాబట్టి, ప్రభుత్వానికి చెల్లించి రైతు మోసపోయినాడు కాబట్టి కలెక్టర్ గారు ముందుకు వచ్చి రైతులకు మోసపోయిన రైతులకు డబ్బు తిరిగి చెల్లిస్తారా? ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఫాలో అవుతారో మీ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. బట్ రైతులకైతే వారం రోజుల లోపల మోసపోయిన ప్రతి రైతుకు, ఈ మాదిరి చలాన్లు కట్టిన ప్రతి రైతుకు డబ్బు వెనక్కి రావాలా, వాళ్ళ ఖాతాలు ఇచ్చినారు. బట్ ఎస్ఐ గారు ఇందాక హామీ ఇచ్చినారు, ఎరువుల వరకు తప్పకుండా పంచే కార్యక్రమం చేస్తామనేది. సో తప్పకుండా ఒక 16 టన్నులు పంచినాం. ఇంకా 22 టన్నులు మా దగ్గర మా పొజిషన్లో ఉన్నాయి, మేము పంచుతామని చెప్పి ఎస్ఐ గారు ఇందాక హామీ ఇచ్చినారు, సిఐ గారు హామీ ఇచ్చినారు. సో వాళ్ళు ఆ ఎరువులు పంచడానికి ముందుకు వచ్చినారు. ఇప్పుడు ఈ శనగ విత్తనాలకు సంబంధించి మేము ఇచ్చిన ఈ గడువు వారం రోజులు అనేది తప్పకుండా ఈ వారం రోజుల్లో నష్టపోయిన ప్రతి రైతుకు, మోసపోయిన ప్రతి రైతుకు వాళ్ళ ఖాతాల్లో మళ్ళీ ఆ డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.